నమస్తే పీపుల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకే స్టేక్. 1 మంత్ నుంచి థియేటర్స్లో కా మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా షాకింగ్ ట్విస్ట్ ఉంది, క్లైమాక్స్లో మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంది అనేసి హైప్ పెంచుతూనే ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ నేనుంటున్న ప్లేస్లో ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఓటీటీ రిలీజ్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అండ్ ఫైనలీ ఈ ఫ్రైడే నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది కా. నిన్న చూశాను అండ్ ట్రస్ట్ మీ, ఇట్స్ వర్త్ ఆల్ ది హైప్. అంటే ఒకవేళ మీరు ఈ మూవీ ఇంకా చూడకపోతే మాత్రం ఈ వీడియో పాజ్ చేసి ఫస్ట్ ఇలా మూవీ చూసి తర్వాత వచ్చి కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ గురించి అండ్ కొన్ని డీటెయిలింగ్స్ గురించి మెన్షన్ చేయకుండా ఈ మూవీని డిస్కస్ చేయడం చాలా కష్టం. అండ్ అది మీ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. నాకు కా మూవీలో ఏ ఆస్పెక్ట్స్ బాగా నచ్చాయి అండ్ ఏ ఆస్పెక్ట్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మెన్షన్ చేయాల్సిన విషయం ట్విస్ట్. అందరూ చెప్పినట్టుగానే మోస్ట్ షాకింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంది. బట్ ఆ ట్విస్ట్ అంత ఇంపాక్ట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సస్పెన్స్ని త్రూ అవుట్ ద ఫిల్మ్ హోల్డ్ చేయడం. ఈ మూవీ స్టార్ట్ అవడమే చాలా క్వశ్చన్స్ని రేజ్ చేస్తూ స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రొసీడింగ్స్ వెళ్ళే కొద్దీ ఒక్కొక్క ట్విస్ట్ లేదా ఒక్కొక్క క్వశ్చన్ని రివీల్ చేసుకుంటూ చిన్న చిన్న రివీలింగ్ సీన్స్ని పెట్టుకుంటూ ఇంటర్వెల్కి ఒక మేజర్ రివీలింగ్ సీన్, అలాగే క్లైమాక్స్కి ఇంకా పెద్ద మేజర్ రివీలింగ్ సీన్స్తో అన్ని డాట్స్ని కనెక్ట్ చేస్తూ సాలిడ్ అండ్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చారు. స్ట్రాంగ్ వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే ఆడియన్స్కి ఎంత థ్రిల్లింగ్ ఇంపాక్ట్ ఇవ్వచ్చు అనే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈ కా మూవీ. ఎందుకంటే రాసుకున్న ప్రతి క్యారెక్టర్కి ఒక మోటివ్ సెట్ చేసిన ప్రతి డీటెయిల్కి ఒక మంచి పే ఆఫ్ని ఇస్తూ అన్ని డాట్స్ని పర్ఫెక్ట్గా కనెక్ట్ చేయగలిగారు. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఇంకో ఎలిమెంట్ ఏంటి అంటే శ్రీకృష్ణుడి రెఫరెన్సెస్. ఈ స్టోరీ సెట్ అయిన విలేజ్ పేరు కృష్ణగిరి, హీరో పేరు వాసుదేవ్, ఫీమేల్ లీడ్స్ నేమ్స్ చూసుకుంటే సత్యభామ అండ్ రాధ. ఇవి మాత్రమే కాదు, సెకండ్ హాఫ్లో వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికల్ని కాపాడే ఆ ఈవెంట్కి రిలేటెడ్గాను లేదంటే రెఫరెన్స్ లాగా నాకు అనిపించింది. ఇది కాకుండా మీరు ఇంకేదన్నా రెఫరెన్సెస్ అబ్జర్వ్ చేస్తుంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకు ఈ మూవీలో వర్కౌట్ అవ్వని ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1, కామెడీ ట్రాక్. తమిళ్లో నెల్సన్ మూవీస్లో ఎక్కువగా యాక్ట్ చేసే రిడన్ కింగ్స్లీ గారు ఇందులో సుబ్బు అనే రోల్ ప్లే చేశారు. ఆ రోల్ బాగానే ఉంది, కానీ ఎందుకో ఈ పర్టికులర్ వరల్డ్లో ఆయన అంతగా ఫిట్ ఇన్ అవ్వలేదు అనిపించింది. తెలుగులో ఇంకా వేరే యాక్టర్ ఎవరన్నా అయితే ఆ రోల్కి ఇంకా బాగా జస్టిఫై చేసుంటారు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. నెంబర్ 2 వచ్చేసి లవ్ ట్రాక్. వాసుదేవ్ అండ్ సత్యభామ మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఇంకాస్త ఆర్గానిక్గా, వాళ్ళిద్దరి మధ్య డైలాగ్స్ ఇంకాస్త నేచురల్గా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కృష్ణగిరి విలేజ్కి చాలా ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ అయితే పెట్టారు. అదేంటంటే ఆ ఊరు ఉండే జాగ్రఫికల్ లొకేషన్ వల్ల ఆఫ్టర్నూన్ 3 అయితే చాలా చీకటి పడిపోతూ ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ ఎలిమెంట్ని స్టోరీలోకి అంతగా ఇంటిగ్రేట్ చేయలేదేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇనీషియల్గా దాన్ని సెటప్ చేయడం కోసం యూజ్ చేశారు, కానీ ప్రొసీడింగ్స్లో ఎక్కడా కూడా దాని మీద డిపెండ్ అవుతూ ఏదన్నా ఈవెంట్ జరిగిందా అంటే లేదనే చెప్పాలి. ఇలాంటి మైనర్ ఫ్లాస్ని పక్కన పెట్టేస్తే ఒక సాలిడ్ మిస్టరీ థ్రిల్లర్ చూడాలంటే మాత్రం కా మూవీ చూడండి. ఇది కాకుండా కిరణ్ అబ్బవరం ఫిల్మోగ్రఫీలో రాజావారు రాణివారు అండ్ వినరోభాగ్యం విష్ణు కథ, ఈ 2 మూవీస్ కూడా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ వినరోభాగ్యం విష్ణు కథలో కూడా ట్విస్ట్లు చాలా బాగుంటాయి. చూడకపోతే ఆహా వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో దిస్ ఇస్ మై టేక్ ఆన్ కా. ఒకవేళ నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.